సమర్పిస్తున్న వారు చికెన్. నమస్కారం, సంజీవని కార్యక్రమానికి స్వాగతం. ఒకళ్ళు లేదా ఇద్దరు అనుకుంటూ ప్రెగ్నెన్సీని చాలా ప్రీషియస్గా ప్లాన్ చేసుకోవడమే కాకుండా పిల్లల శారీరక మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండాలంటూ పుట్టిన దగ్గర నుంచే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేటి తల్లిదండ్రులు. అయితే బిడ్డ పుట్టక ముందే గర్భస్థ శిశువుగా ఉండగానే తల్లి పుట్టబోయే బిడ్డ గురించి అనేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం కాపాడమే కాకుండా బిడ్డని చాలా విజ్ఞానవంతుడిగా తీర్చిదిద్దచ్చు అంటూ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి వివరాలు అందించడానికి యాక్టివేట్ 5 సెన్సెస్ నుంచి ఆర్ఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మీరు కాంటాక్ట్ చేయగల నంబర్స్ 77023440034005. నమస్తే అండి. నమస్తే. ఏ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏంటండి, మీ కాన్సెప్ట్ ఏంటి ఒక్కసారి చెప్పండి. ఓకే, ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటటువంటి కార్యక్రమం ఎవరైతే ప్రెగ్నెంట్ దశ నుంచి 0 to 6 years బిలో ఉన్న చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్కి పిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి కూడా అన్ని రంగాల్లో గ్రేట్ పర్సన్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎలా పెంచాలి అనేటటువంటి టెక్నిక్స్ నేర్పించేటటువంటి ప్రోగ్రామే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ప్రోగ్రామ్. ఓకే, అంటే మీరు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఇస్తున్నారు కదా, అదేంటి ఆ శిక్షణ గురించి ఒక్కసారి. అది యాక్చువల్గా రైట్ టైం అనండి. గర్భంలో ఉంటుండగానే బిడ్డకి 4th month నుంచి కూడా బేబీకి లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మన పురాణాల్లో, మన వేదాల్లో మనం చూసినట్లయితే అభిమన్యుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇట్లాంటి వారు మనం చూసినట్లయితే వారు గర్భస్థ దశ నుంచి అనేక రకమైనటువంటి విద్యల్ని అవలంబించారు. అది మనం ఒక పురాణాలుగానే మనం ఇంతవరకు వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు మనకు లేటెస్ట్ ఆధునిక కాలంలో ఉండేటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఆధారంగా చేసుకున్నట్లయితే గనక తల్లి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి ఇవన్నీ కూడా బిడ్డ పైన ఏ రకమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి అన్నదాని విషయంగా మనకి స్పష్టంగా తెలిసి వస్తూ ఉన్నది. సో దీని ఆధారంగా చేసి గర్భస్థ దశలో తల్లి ఏ రకమైనటువంటి అయితే సాధనలు చేస్తున్నదో ఆవిడ తీసుకునేటటువంటి ఆలోచన దగ్గర నుంచి మొదలుకొని ఆహారం దగ్గర నుంచి ఆవిడ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా బిడ్డ పైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి బిడ్డకి తల్లి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సూచన కూడా బేబీ మైండ్కి అది రిసీవ్ అవుతూ ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు తల్లి తీసుకునేటటువంటి శ్వాస, తల్లి తీసుకుంటున్నటువంటి ఆహారం ఏ విధంగా అయితే బిడ్డకి వెళ్తున్నదో తల్లి యొక్క ఇంటెన్షన్ కూడా బిడ్డకి యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్తుంది, క్యారీ అవుతుంది. దాని నుంచి వారు కోరుకుంటున్నటువంటి ఒక డ్రీమ్ చైల్డ్ ని వాళ్ళు ప్రాక్టికల్ గా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీ జీవితంలోని గర్భస్థ దశ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి దశ. ఓకే, ఏ విధమైన శిక్షణ ఇస్తూ ఉంటారు? యోగా, మెడిటేషన్, ఇంకా ఎలాంటివి ఉంటుంటాయి? యోగా, మెడిటేషన్ అందరికీ మంచిది, మోరోవర్ ప్రెగ్నెంట్ ఉమెన్ చేస్తే ఇంకా మంచిదని మనకు తెలుసు. ఏ టైంలో ఏ నెలల్లో చేయిస్తూ ఉంటారు, ఏ నెలల్లో చేయకూడదు అంటుంటారు? ఇది యాక్టివేట్ 5 సెన్సెస్ ద్వారా మేము ముఖ్యంగా 5 రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము ఇస్తున్నామండి. వన్ ఈజ్ కపుల్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, అంటే బిఫోర్ కన్సీవింగ్ కి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వారి శారీరక స్థితి ఎలా ఉండాలి, వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉండాలి. ఈరోజు మనం గమనించినట్లయితే చాలా మందికి హెరిడిటరీ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కపుల్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ ద్వారా ఇద్దరి యొక్క భావాలు, ఇద్దరి యొక్క మనస్తత్వాలు, ఇద్దరి యొక్క విజన్ ఒకటిగా మార్చి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఒక విజన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తండ్రి కూడా అటెండ్ అవ్వాలి, ఇద్దరు చాలా ఇంపార్టెంట్. వివాహం అనేటటువంటిది ఇద్దరు వ్యక్తుల శరీరానికి కలయిక కాదు, ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్సుల యొక్క కలయిక, హృదయాల యొక్క కలయిక, వారి యొక్క దృక్పథాల యొక్క కలయిక. సో ఈ రెండింటి ద్వారా వారు ఒక డ్రీమ్ చైల్డ్ ని, వారు కోరుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బిడ్డని ఎలా సృష్టించవచ్చు అనేప్పుడు ముందు ఫస్ట్ ప్లానింగ్ అన్నమాట. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ మేము కపుల్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ ద్వారా అందజేస్తూ ఉంటాం. ఒక్క కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం చూస్తున్నానండి. అది సార్ ఇప్పుడు ఏదో ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి కనుక్కుందామని చేశానండి. ఓకే, అంటే మీ క్వశ్చన్ ఏంటండి? ఆ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ నాకు ఒక ఫస్ట్ బేబీ ఉన్నాడండి.
సెకండ్ బేబీ ప్లానింగ్ కోసం అని ఉన్నాను. అంటే యోగా చేయొచ్చా ఏంటి, దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇస్తారని చెప్పి నేను కాల్ చేశాను మేడం. ఒక సెకండ్ ఇష్యూ ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది అడుగుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను విన్నానండి యాక్టివేట్ 5 సెన్సెస్ గురించి. ఇందులో సెకండ్ డెలివరీ నేను నార్మల్ డెలివరీ చేసుకోవాలన్నది నా విజన్ అన్నమాట. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఏంటి అనేది కూడా క్లారిఫికేషన్ కోసం చేశాను. ఓకే, తప్పనిసరిగా అండి, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది బిఫోర్ ప్లానింగ్ ముందు ఒక 2 నెలల నుంచి 3 నెలల లోపల మీరు చక్కగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ మీరు ఈ ప్రాణాయామ, బ్రీతింగ్ టెక్నిక్స్, మెడిటేషన్, అలాగే మంచి యోగా ప్రాక్టీస్ లాంటివన్నీ కూడా చేస్తూ మీకు ఏ రకమైనటువంటి బేబీ కావాలనుకుంటున్నారు అని ఒక విజన్, చక్కటి విజన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక రైతు ఏ విధంగా అయితే వ్యవసాయం చేయడానికి ముందుగా నేను ఏ విత్తనం వేయాలి అనేటటువంటి ముందుగా అతను డిసైడ్ చేసుకొని ఆ నేలను సారవంతంగా చక్కగా తయారు చేసుకున్న విధంగా ప్లాన్ చేసుకొని దానికి తనకు కావలసినటువంటి విత్తనాన్ని తను రైట్ టైం చూసి తను చక్కగా ఆ విధంగా నాటడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్లానింగ్ విషయంలో కూడా బిఫోర్ 2 మంత్స్ మినిమం ప్లాన్ చేసుకున్నట్లయితే బాడీ అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. మీ బాడీ సిస్టమ్, మైండ్ సిస్టమ్ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మెడిటేషన్ లాంటివి, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి, కొన్ని యోగా టెక్నిక్స్ ఇవన్నీ చేస్తే మైండ్ చాలా హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా బాడీ కూడా ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఒక కరెక్ట్ విజన్ తయారు చేసుకొని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా ఆరోగ్యవంతమైనటువంటి గొప్ప బిడ్డ జన్మిస్తారు. అదేవిధంగా నార్మల్ డెలివరీ అనేటువంటిది సహజంగా జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం, మా డాక్టర్ ఇలా ఉన్నది. ఓకే, ఇప్పుడు 4 మంత్స్, నెక్స్ట్ 5th మంత్ ఎంటర్ అవుతుంది. అంటే మా విజన్ ఏంటంటే వితౌట్ సిజరింగ్, వితౌట్ ఎనీ మేజర్ మైనర్ సిజరింగ్ లేకుండా డెలివరీ కావాలని ఒక ఆలోచన. నేను కూడా యోగా చేస్తా కానీ అంటే ప్రెగ్నెన్సీ యోగా ఏ విధంగా చేయాలి అనేది, కొంత ఏమేమి మెడిసిన్, ఫుడ్, అంటే శిశు బ్రెయిన్ గ్రోతింగ్ కోసం ఏం వాడాలనే కొంత సజెషన్ మీ దగ్గర తీసుకుందామని ఆలోచిస్తాను. ఇంకోటి ఏంటంటే మా కోడలు ఇక్కడ ఉండదు, ఇది బాంబేలో ఉంటది. ఆమెకు ఎట్లా అక్కడ ఏమైనా మీ బ్రాంచెస్ ఏమన్నా వివరాలు చెప్తారు అనేది ఆలోచన. ఓకే ఓకే, ఒక కోడలేమో ఇక్కడే ఉంటారు, 4th మంత్లోకి ఎంటర్ అయ్యారు. నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది. ఇంకొక కోడలు బాంబేలో ఉంటారు. మరి తనకి కూడా ఇలాంటి కోచింగ్ కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యోగా కానీ చేయాలనుకుంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు. తప్పనిసరిగా చేయొచ్చండి. వారు ముఖ్యంగా నిపుణులైనటువంటి యోగా టీచర్స్ అంటే జనరల్గా అందరి దగ్గరికి వెళ్తే తెలవదండి. ఇది నిపుణులైనటువంటి వారి యొక్క సలహా తీసుకొని చేయాల్సి ఉంటుంది. నార్మల్ డెలివరీ అనేటటువంటిది ఇది చాలా ఈజీ థింగ్ అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ జంతువు కూడా సిజేరియన్ చేసుకోదు. ఈరోజు చాలా మంది పేరెంట్స్, లేడీస్ అందరూ కూడా చాలా మంది భయంతో అందరికి పక్కింటి వాళ్ళకి సిజేరియన్ జరిగింది, మా వదిన గారికి సిజేరియన్ జరిగింది, సో వీళ్ళే సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోతున్నారు. ఇంకా చిన్న కాంప్లికేషన్ కూడా ఫేస్ చేయట్లేదు. శరీరం ఆ సహజ స్థితిని కోల్పోయిందండి ముఖ్యంగా. సో ఇక్కడ నేనేంటంటే ఎనీ ఎంఎల్ అది ఇంకొక ఫ్యూ మినిట్స్ లో డెలివరీ అవుతుందనగా కూడా తన యొక్క ఆహారం కోసం తను సహజంగా అది సంచరిస్తూ ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ నార్మల్ గా వారి యొక్క కార్యక్రమాలు అంటే డాక్టర్ యొక్క సూచనల మేరకు వారి పనులు వారు యాక్టివ్ గా చేసుకుంటూ, ముఖ్యంగా కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్, అందులో కొన్ని చేయకూడని ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. అలాగే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్, బటర్ఫ్లై లాంటివి, వజ్రాసనం లాంటివి, ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీ అప్ టు 9th మంత్ వరకు కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో, ఓకే, అంటే ఈ ఫస్ట్ 1 or 2 months ఫస్ట్ ట్రైమిస్టర్ కొంచెం డెలికేట్, కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, రెస్ట్ సజెస్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు చేయకుండా ఉండడం మంచిదంటారా? అంటే ఆసనాలు వేయకూడదండి. యాక్చువల్గా ఫస్ట్ 3 months కూడా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం, అది డాక్టర్ల యొక్క సూచనల మేరకు తీసుకుంటూ బ్రీతింగ్ టెక్నిక్స్ చేయొచ్చు. సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. బాడీలో ఏ భాగానికి ప్రాణశక్తిని పంపించవచ్చు, వాళ్ళ బాడీ మెటబాలిజంలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటివి. సో ముందుగానే ప్లానింగ్ కి ముందుగానే వాళ్ళు కొన్ని ప్రాణాయామాస్, యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసినట్లయితే గనక వాళ్ళకి బాడీ నార్మల్ స్థితిలో ఎలా అయితే ఉన్నదో ప్రెగ్నెన్సీ టైంలోని కూడా బాడీ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని బాడీ మొత్తం ట్యూన్ చేసుకుంటుంది, తనంతట తానే మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకుంటూ ఉంటుంది. సో
ఈ ప్రాణాయామాస్, మెడిటేషన్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒక యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ఓకే, నార్మల్ సిజేరియన్, మరి డెలివరీస్ అయ్యాక వాళ్ళు ఎలా ఫాలోఅప్ చేయాలి? డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ బాడీ సిస్టమ్ మళ్ళీ నార్మల్ స్థితికి రావడం కోసం ఆఫ్టర్ డెలివరీ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ చాలా మందికి డెలివరీ అయిన తర్వాత లేడీస్కి అబ్డామినల్, స్టమక్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక 2-3 months గ్యాప్ తీసుకొని కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఇక పుట్టిన దగ్గర నుంచి కూడా బేబీని 5 senses యాక్టివేట్ చేయడం, బేబీకి రీడింగ్ కార్డ్స్ చూపించడం, బేబీకి ఎన్సైక్లోపీడియా కార్డ్స్ చూపించడం. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మీరు కొన్ని కార్డ్స్ లాగా ప్రిపేర్ చేసి చూపిస్తారు. అవునండి, పుట్టిన దగ్గర నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెగ్నెంట్ లేడీ యొక్క విజన్ చార్ట్ అన్నమాట. విజువలైజేషన్ మెడిటేషన్ అంటారు. ఈ విజువలైజేషన్ మెడిటేషన్ ద్వారా ఆ బేబీ ఎలా ఉండాలనుకుంటున్నారు అన్నది మెడిటేషన్ లో వాళ్ళ యొక్క మనస్సుతో చూసేది ఆ బిడ్డని. ఈ రోజు మనం కారు కొనుక్కోవాలంటే ఏ కారు కొనుక్కోవాలన్నది ముందే డిసైడ్ చేసుకుంటాం. ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే ఏ రకమైన డ్రెస్ కొనుక్కోవాలని ముందే డిసైడ్ చేసుకుంటాం. అట్లనే ఇక్కడ విజనరీ ప్రెగ్నెంట్ పేరిట వాళ్ళకి మేము ఒక మెడిటేషన్ నేర్పిస్తాం, విజువలైజేషన్ మెడిటేషన్. అది వాళ్ళని మెడిటేషన్ లోకి పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీస్, బేబీ హెల్త్, ఇమాజినేషన్. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా 2 సార్లు సృష్టింపబడుతుందండి. ఒకటి మానవుని మస్తిష్కంలో, రెండోది దానికి భౌతిక రూపం కల్పించినప్పుడు. ఈ సృష్టిలో అవన్నీ కూడా అదే విధంగా తయారై అది మనం గర్భిణీ స్త్రీకి కూడా ఎలా అన్వయించవచ్చు అనేటటువంటిది మనం దీన్ని గర్భిణీ స్త్రీలకి ఈ విధంగా అన్వయించడం జరిగింది. సో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మీ పేరు? అనిత. అనిత గారు చెప్పండి. సార్ తో మాట్లాడాలి. వింటున్నారండి, చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్, నేను ఇప్పుడు మీరు ఇంతకుముందు కాల్ కి చెప్పారు కదా, అంటే ప్రెగ్నెన్సీ రాకముందు బిఫోర్ 2 months నుండి మీరు ప్రికాషన్స్ యోగా ఆసనాలు చేయాలి అని చెప్పారు కదా సార్. బట్ నేను ప్రెసెంట్ గా 5 months ప్రెగ్నెన్సీ. ఇప్పటి నుండి ఏమైనా యోగా ఆసనాలు వేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా డాక్టర్? ఉంటుందమ్మా, తప్పనిసరిగా ఉంటుంది. మీరు కొన్ని ముద్రాస్ ఉంటాయి, బ్రీతింగ్ టెక్నిక్స్ చేయొచ్చు, బటర్ఫ్లై ఆసనం చేయొచ్చు, వజ్రాసనం చేయొచ్చు, ఇందులో కొన్ని క్యాట్ పొజిషన్స్ అని ఇంకా కొన్ని ఉంటాయి. బట్ ఇవన్నీ మీరు టీవీలో చూసి చేయడం కన్నా కూడా ప్రత్యక్షంగా సలహా తీసుకొని నిపుణుల యొక్క ఆధ్వర్యంలో చేయడం మంచిది. తప్పనిసరిగా మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. అయితే మీరు మీ డాక్టర్తో కూడా సంప్రదించి వారి యొక్క మానసిక స్థితిని కూడా ముందుగానే మీరు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చాలా టైం పడుతుంది. ఆ టైంని వారికి మీ మధ్య అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. నార్మల్ డెలివరీ అనేటువంటిది సహజంగా జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి కొన్ని వార్మప్స్, బాడీ ఫ్యూ ఆసనాస్ ఇవన్నీ కూడా చేయడం ద్వారా మీకు తప్పనిసరిగా జరుగుతుంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు మొదటిసారి డెలివరీ సిజేరియన్ అయింది. ఓకే, తర్వాత ఇప్పుడు లావ్ అవుతున్నాను. దానికోసం ఎక్సర్సైజులు సిజేరియన్ వాళ్ళు చేయొద్దు అని అంటున్నారు. సిజేరియన్ అయ్యి ఎంత కాలం అయిందండి? నాకు ఇప్పుడు 1.5 year. 1.5 year అయింది. ఓకే, ఇప్పుడు దాకా మీరేం చేయట్లేదు? లావ్ పెరుగుతున్నాను. మరి యోగా ఏదైనా చేయొచ్చా? సిజేరియన్ వాళ్ళు చేయొద్దు అని అంటున్నారు కదా. 1.5 year చెప్తారా? 1.5 month నుంచే మొదలు పెట్టచ్చండి. ఓకే, ప్రసాద్ గారు చెప్తారు. తప్పనిసరిగా చేయొచ్చు, మీరు చేయాలి కూడా. చాలా మంది, మీలోనే కాదు, చాలా మందికి సిజరన్ అయినటువంటి వాళ్ళు బరువు పెరగడం అనేటటువంటిది చాలా మందిలో జరుగుతుంది. తప్పనిసరిగా లేదండి, అది ఆఫ్టర్ 3 months తర్వాతే మీరు కంపల్సరిగా కొన్ని స్టమక్ ఎక్సర్సైజెస్, వాకింగ్ లాంటివి, డైట్ లో కూడా మార్పు తీసుకొని రావాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు ఇట్లాంటివన్నీ చేసినట్లయితే సహజంగా మీరు నార్మల్ దీనికి మళ్ళీ వస్తారు. అదేమి లేదండి, మీరు చేయొచ్చు. యాక్టివేట్ 5 senses అంటే ఈ పంచేంద్రియాలను ఎలా యాక్టివేట్ చేస్తారు అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఓకే, సంజీవని కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సంజీవిని. బిడ్డ గర్భస్థ శిశువుగా ఉన్న దశ నుంచే ఎలాగ తీర్చిదిద్దుకోవాలి అనేది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి వివరాలు అందించడానికి యాక్టివేట్ 5 senses నుంచి యోగా అండ్ మెడిటేషన్ థెరపిస్ట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఓకే, దీనికి ఫస్ట్ వాళ్ళు ముందు ఎలాంటి ప్రిపరేషన్తో రావాల్సి ఉంటుందండి? ఎలాగా వాళ్ళు అసలు ఒక ఐడియా అంటూ ఉండాలి కదా దీనికి వచ్చేటప్పుడు, ఎలాంటి ప్రిపరేషన్? అంటే దీన్ని విజనరీ ప్రెగ్నెంట్ అంటాం మనం. అంటే ఈరోజు చాలా మందికి ఆ అవేర్నెస్ ఏర్పడిందండి. అంటే నేను ఒక ఉన్నతమైన బిడ్డకి జన్మనివ్వాలి,
ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ నాకు కలగాలి, ఒక గొప్ప బిడ్డకి నేను జన్మనివ్వాలి అనేటటువంటి పేరెంట్స్ని మనం విజనరీ ప్రెగ్నెంట్స్ అంటారు. వాళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తారండి. డైట్లో కానీ ఈ కార్యక్రమంలో ప్రెగ్నెంట్ యాక్టివేట్స్ మేము కార్యక్రమంలో ముఖ్యంగా స్పెషల్ మెడిటేషన్ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి జూబ్లీహిల్స్లో మనం సపరేట్గా వాళ్ళకి మెడిటేషన్ రూమ్, సపరేట్ మెడిటేషన్ మ్యూజిక్స్, మెడిటేషన్ మంత్రాస్ ఇవన్నీ కూడా, అలాగే వాళ్ళకి బ్రీతింగ్ టెక్నిక్స్, వాళ్ళకి ప్రెగ్నెంట్ డైట్, అలాగే వార్మప్స్ కొన్ని గర్భస్థ దశలోనే ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని బాడీలో అన్ని పార్ట్స్ అన్నిటిని కూడా డెలివరీ అయిన తర్వాత పాపని ఎక్కువ సమయం ఎత్తుకొని ఉండాలంటే తగినట్టు దానికి అవసరమైనటువంటి కండరాలు అన్ని కూడా ముందుగానే వాటిని కొన్ని వార్మప్స్ ద్వారా కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా వాటిని అంతా కూడా రెడీ చేస్తాం మేము. దాని నుంచి ఆఫ్టర్ డెలివరీ కూడా బేబీని ఎక్కువ సమయం ఎత్తుకొని ఉండడంలో వాళ్ళకు ఒక అలసట కానీ ఏ రకమైన పెయిన్స్ రాకుండా ఉండే విధంగా వారికి ఉపయోగపడుతుంది. ఓకే, యాక్టివేట్ 5 సెన్సెస్ అంటే ఈ 5 సెన్సెస్ పంచేంద్రియాలను ఏమన్నా యాక్టివేట్ చేయడం అలా ఏమన్నా ఉందా ఈ పేరులో? అది పేరులోనే ఉన్నదండి. ప్రతి మనిషికి కూడా జ్ఞానానికి మూలం 5 సెన్సెస్. మనకి మదర్లోకి ఏదైనా ఒక సంకేతం చేరాలి అంటే ఈ 5 సెన్సెస్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఈ 5 సెన్సెస్ ద్వారా వెళ్ళినటువంటిది ఏమైనా ఉంటే ఇంకొక ఆలోచన రావచ్చు, కానీ స్టార్టింగ్ ఈ 5 సెన్సెస్ అనేటువంటిది జ్ఞానానికి ద్వారా లాంటివి. సాధారణంగా మనకి అది అభివృద్ధి చెందబడలేదు, వాటి మామూలుగా జనరల్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇది 0 to 6 years బిలో ఉన్న చిల్డ్రన్కి ఇవి సెన్సోరియల్ ఎక్స్ప్లోరల్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎంత చిన్న వయసులో ఉన్నప్పుడు చైతన్యపరచడం ద్వారా ఆ వ్యక్తి అంత మేధావిగా గొప్ప వ్యక్తిగా జీనియస్గా తయారవుతాడు. సెన్స్ ఆఫ్ సైట్, సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ టచ్, సెన్స్ ఆఫ్ టేస్ట్, ఇట్లాంటివన్నీ కూడా సెన్స్ ఆఫ్ హియరింగ్, వీటన్నిటిని కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా యాక్టివేట్ చేయడం ద్వారా అపారమైన జ్ఞాన సంపన్నతో తయారవుతాడు. ఎందుకంటే 0 to 6 years పిల్లవాడికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎలా అంటే ఒక విత్తనం లాగా, ఒక విత్తనం చూస్తే ఇంతే ఉంటుందండి, అది పెరిగి పెద్ద అయిన తర్వాత పెద్ద వృక్షంగా మనకు కనిపిస్తుంది. అంటే అంత పెద్ద వృక్షం కాగలిగినటువంటి శక్తి ఆ విత్తనంలో ఉంటుంది. అదేవిధంగా ఈ పిల్లవాడిలో ముఖ్యంగా 0 to 6 years ఉండేటటువంటి పిల్లవాడిలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎంత తీసుకున్నా సరే ఈ వరల్డ్లో ఉన్న కంప్యూటర్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఇవ్వగలిగినా సరే తీసుకోగలిగినటువంటి కెపాసిటీ అతని బ్రెయిన్కి ఉంటుంది. సో దాని నుంచి ఆ టైం అప్పుడు పిల్లవాళ్ళకి మనం ఎట్లా నేర్పించాలి, ఏ రకమైన విద్యను ఇవ్వాలి, ఏ రకంగా నేర్పించాలనేటువంటి చేయడం ద్వారా తెలుసుకోవడేటువంటిదే ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటటువంటిది. ఉదాహరణకి మేము మ్యాథమెటిక్స్ పుట్టినప్పటి దగ్గర నుంచే నేర్పిస్తాం. ఇది డాట్ కార్డ్స్ రూపేణ నేర్పిస్తాం అనమాట. సాధారణంగా మనం సంఖ్య రూపేణ గుర్తుపెట్టుకుంటాం, వాడు మెటీరియల్ రూపేణ క్వాంటిటీ రూపేణ గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు 0, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ సెకండ్స్ అనమాట. 1, 2, 3, 4, 7, 13, 19, 77. సో మనం 4 నెంబర్స్ 6 నెంబర్స్ వరకు మాత్రమే మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఆ తర్వాత మనం ఐడెంటిఫై చేయలేము, బట్ పిల్లవాడు ఐడెంటిఫై చేస్తాడు. 62కి 52కి 67కి 65కి వేరియేషన్ కూడా కుర్రవాడు చెప్పగలుగుతాం. వాడి బ్రెయిన్ అనేది కెపాసిటీ బాగా, మేధాశక్తి బాగా పెరుగుతుందండి మ్యాథమెటిక్స్ ద్వారా. అదే విధంగా రీడింగ్ కార్డ్స్ నేర్పించవచ్చు పిల్లవాడికి పుట్టిన దగ్గర నుంచి కూడా. ఆల్ఫాబెట్స్ అవి లేకపోయినా వాడికి ఏం అర్థం ఉండాల్సిన సింగిల్ వర్డ్స్ నేర్పించాలన్నమాట. వాడి జీవితం ఇంట్లోతో ప్రారంభం అవుతుంది. కుటుంబ సభ్యులు, రిలేషన్స్, అంటే వాడు రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా చెప్పినట్లయితే పిల్లవాడికి ముందుగానే అవన్నీ కూడా బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతాయి. అవి ఒక 1 year 1.5 year వచ్చిన తర్వాత ఎక్కువగా మనకంటే అతను ఎక్కువ మనకు చెప్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే అర్థం కాదు పిల్లవాడికి, ఇప్పటి నుంచి ఎందుకు నేర్పించాలా అని అనుకుంటూ ఉంటారు. నిజానికి పుట్టుకతోనే పిల్లవాడికి నేర్చుకునే సహజత్వంతో పుడతాడు. పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లి పాలు తాగడం దగ్గర నుంచి, తల్లిని గుర్తుపట్టడం దగ్గర నుంచి, ఏడవడం దగ్గర నుంచి, ఆకలేస్తే ఆనందం కలిగితే నవ్వడం దగ్గర నుంచి సహజంగా నేర్చుకునే తత్వం కలిగి ఉంటుంది. సో దాన్ని మనం కొద్దిగా అభివృద్ధి చేస్తే వాడు తక్కువ వయసులో అత్యంత తెలివైనటువంటి వ్యక్తిగా ఒక మంచి సంస్కృతితో మంచి లక్షణాలతో పెంచి పెద్ద చేయొచ్చు. ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కోచింగ్, ఈ శిక్షణ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు? ఇది నేను గత 10 years గా ఇస్తున్నానండి. ఈ 10 years లో పిల్లల్లో మీరు ఎలాంటి డెవలప్మెంట్ అబ్జర్వ్ చేస్తారు? చాలా అబ్జర్వ్ చేస్తాం. ఉదాహరణకి నేను 97లో ఆర్ట్ ఆఫ్ లైఫ్ క్లాస్ చేసినప్పుడు అప్పుడు ఒక గర్భిణీ స్త్రీ 8th month లో ఈ క్లాస్ అటెండ్ అయ్యారు కుర్చీలో కూర్చొని. ముందు పుట్టినటువంటి బాబులో
ఈ ట్రైనింగ్ అవుతున్నప్పుడు అయిన తర్వాత పుట్టినటువంటి బేబీలో చాలా చేంజెస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ పిల్లవాడు చాలా యాక్టివ్గా ఉండడం, ఏం చెప్పినా వెంబడే వినడం, పాజిటివ్లో రిసీవ్ చేసుకోవడం, అందరితో కలవడం, హ్యాపీగా ఉండడం, చాలా హెల్దీ బేబీ, తెలివైన వాడు, ఏమైనా ఒక్కసారి చదివితే వాడికి గుర్తుండిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా అంటే గర్భంలో ఉన్నప్పుడే మనం ఈ రకమైన మంచి సంస్కృతిని అందజేసినట్లయితే వాడి యొక్క శారీరక సామర్థ్యం, మానసిక స్థితి, భావోద్వేగ స్థితి, ఇట్లా సామాజిక స్థితి, అన్ని కల్చర్ల గురించి కూడా మనం ఆ బిడ్డకు నేర్పించడం ద్వారా పెరిగి పెద్ద అయిన తర్వాత మనం చెప్పినవన్నీ కూడా ప్రత్యక్షంగా ఆ బేబీలో మనం చూడొచ్చు. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈవెన్ డేస్ బేబీలో కూడా మనం చేంజెస్ చూడొచ్చు. పుట్టగానే మీ బిడ్డ పాకుతాడు అంటారు, ఎంతవరకు నిజమండి? అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ అండి. ప్రతి బిడ్డ కూడా పుట్టిన వెంటనే పాకుతారు. కాకపోతే మనం వెల్లకెల్లా వేస్తాం, బోర్లా వేయాలి, తల్లి పట్ట మీద వేయాలి. ప్రతి బేబీ కూడా ఏ జంతువునికి పుట్టిన వెంటనే వెల్లకెల్లా వేయరు. అట్లా పాకించడం ద్వారా ఏమవుతుందంటే తన యొక్క డైజెషన్ సిస్టమ్ మీద, తన యొక్క శ్వాస వ్యవస్థ పైన చాలా మంచి ప్రభావం ఉంటుంది. చక్కటి వ్యాయామం. నెక్స్ట్ కాల్ చూద్దామండి. షూర్. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, అంతేకాకుండా పిల్లలకి మదర్ కంటిన్యూస్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే తాను మెడిటేషన్లోకి వెళ్ళిపోయి ఆ బిడ్డకి చెప్పడంతో పాటు పుట్టాక కూడా చెప్పడం జరుగుతూ ఉంటుందా? మాటలు రాకముందే కూడా బేబీకి చెప్పొచ్చండి. అది ఇక్కడ మేము స్లీప్ టాక్ టెక్నిక్ అని, ఇంకా సే అండ్ డూ టెక్నిక్ అని మనం చేస్తాము. ఇది 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీ దశ నుంచి ఉపయోగపడుతుంది అనమాట. ఏం చెప్పినా సరే బేబీ వింటుంది, డైరెక్ట్గా బేబీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని వివరించి చెప్పాలి బిడ్డతో. ఒక రెస్పెక్ట్ఫుల్గా మనం ఇప్పుడు పెద్దవాళ్ళతో మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాము అట్లా ప్రతి ఒక్క దాన్ని కూడా స్పష్టంగా వివరించి చెప్పాలి. చేయడానికి ముందుగా ప్రతి ఒక్క దాన్ని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ముందు కానీ, లేదంటే స్నానం చేయించడానికి ముందు కానీ, లేదంటే ఫుడ్ పెట్టడానికి ముందు కానీ, ప్రతి 1 day బేబీ నుంచి కాదు, గర్భస్థ దశ నుంచే బేబీతో మాట్లాడచ్చు. అది ఆ కదలికలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, రెస్పాండ్ అవ్వడం కూడా వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో. నేను పద్మ అండి. పద్మ గారు చెప్పండి. మా సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ అండి. తనకి ఇప్పుడు 7th month. ఓకే. తను హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళు. ఓకే అండి. మీది ఎక్కడ ఉంది డాక్టర్ గారి ఇన్స్టిట్యూట్? డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి, మీరు అది సేవ్ చేసుకుని డీటెయిల్స్ కనుక్కోవచ్చండి, అడ్రస్ అదంతా. తను ఇప్పుడు యోగా అయితే మీరు నెట్లో బ్రౌజ్ చేసిన యాక్టివేట్ 5 senses అని బ్రౌజ్ చేసిన మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. నెట్ లోనండి. నెట్ ఏం చేయాలి? ఇంటర్నెట్లో యాక్టివేట్ 5 senses అని మీరు బ్రౌజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఓకే, అంటే 4th month 3rd month అన్నారు కదా, ఇప్పుడు లేట్గా తెలుసుకున్నారు, 9th monthలోనే వచ్చి జాయిన్ అవ్వచ్చా క్లాసెస్లో? రీసెంట్గా 2 days బ్యాక్ తను వచ్చారండి. తనకు యాక్చువల్గా September 5th డేట్ ఇచ్చారు. ఆవిడ వచ్చి మెడిటేషన్ చేశారు. ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఆవిడ చాలా ఫీల్ అయింది. అయ్యో నేను ఎందుకు ఇంత లేట్, చెన్నైలో ఉంటారనమాట, నేను చాలా దూరంగా ఉండి రాలేకపోయాను, ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను. బట్ ఆవిడ 1 day మెడిటేషన్లో కూడా ఆవిడ చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు. పాజిటివ్ వైబ్రేషన్స్ తనకు వచ్చినట్టు తను రియలైజ్ అయినారు. సో దాని ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, మెడిటేషన్ కానీ ఏ మంత్లోనే కూడా చేయొచ్చు. ఓకే రండి డాక్టర్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ అండి. నమస్కారం. స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడే, బిడ్డ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తల్లికి బిడ్డకి ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచడమే కాకుండా బిడ్డకు అప్పటి నుంచి అన్ని రకాలుగా చెప్పుకోవడం ద్వారా వాళ్ళని శారీరకంగా, మానసికంగా విజ్ఞానవంతులుగా చేయడమే కాకుండా వాళ్ళు ఎంతో చలాకీగా, ఆరోగ్యంగా తయారు చేసుకునేదే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని యాక్టివేట్ 5 senses నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ సంజీవని కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సమర్పించిన వారు చికెన్.